సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే బీటెక్ జాయిన్ అవుతారు, కుతూహలం బీటెక్ అంటే అదొకటి. ఇప్పుడు డిగ్రీ జాయిన్ బే డిగ్రీ అని అంటారు కానీ అసలు 3 ఇయర్స్లో అయిపోతుంది అది. దానికి ఉండే వాల్యూ దానికి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఆ హైప్ అలా క్రియేట్ చేసేసారు ఈ బీటెక్ల మీద వీటి మీద. సో బీటెక్ని డిగ్రీ అని అంటాం, డిగ్రీని డిగ్రీ అని అంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇటీవల కాలంలో చూసుకుంటే ఇప్పుడు స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, పర్లేదు. కాకపోతే నాలెడ్జ్ స్కిల్ సెట్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ అనేవి కూడా తగ్గిపోతుంది. సో అయితే ఏంటి, ఇప్పుడు వీడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాడు, బీటెక్ జాయిన్ అని చెప్పి సబు అంటారు. అయితే బేసిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని కంట్రోల్లో పెట్టి తొక్కిపట్టినారు, స్పూన్ ఫీడింగ్ ఇచ్చేసేసి లేపుతున్నారు. అయితే ఏంటి, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ అయ్యేపాటికి నరాలు దిగిపోతున్నాయి, ఎంత కష్టంగా ఉండేపాటికి పర్సంటేజ్ ఉండట్లా. ఇక సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి ఇక కాలర్లో ఇట్లా ఎగరేస్తారు. ఎగరేసిన తర్వాత ఇట్లా దిగిపోద్ది, తర్వాత పర్సంటేజ్ అనేది ఇట్లా దిగిపోద్ది. దిగిపోయిన తర్వాత ఏమవుతుంది, థర్డ్ ఇయర్కి వచ్చేస్తారు. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇక అయోమయం జగన్నాథంగా ఉంటుంది. ఇక మనమే సీనియర్లు అని చెప్పేసి అయ్యి అని చెప్పేసి పరుగులాడుతూ ఉంటారు. అదే ఆ గేట్లు అని అని. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే పర్సంటేజ్ అప్పుడు గుర్తుకొస్తుంది. పర్సంటేజ్ 50లో ఉందనుకోండి అలాంటి వాడుకో, అప్పుడు పరిస్థితి ఏంటి, ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? సో దాని గురించి చాలామంది అడుగుతున్నారండి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చానండి. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్ టైం ప్రాజెక్ట్స్ కోసం. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత మీకు పర్సంటేజ్ పెరగాలంటే 4.1 వరకే. 4.1 కనుక దాటిపోయిందంటే 4.2లో మీరు గుద్దుకున్న ప్రాజెక్ట్లో అంత శాతం రాదు. ఇప్పుడు 58 వరకు తెచ్చుకోగలిగారు అనుకో, 57, 58, 4.1 వరకు ఫస్ట్ క్లాస్ రావాలంటే ప్రాజెక్ట్ అప్పుడు దోహదపడుతుంది. అంతే తప్ప మీరు 50లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్లాస్ రావడం అనేది జరగని పని. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకోండి. పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్ 70 వరకు తెచ్చుకునే వరకు చూడండి. అంటే పాయింట్స్ పరంగా 6.5 కదా, అది వచ్చేటట్టు చూసుకోండి. సెకండ్ ఇయర్కి వచ్చాక కొంచెం తగ్గినా కూడా ఇది కవర్ చేసేస్తుంది ఫైనల్ ఇయర్కి వచ్చేపాటికి. ప్రతి సెమిస్టర్ కనుక మీరు 70% అంటే 6.5 అబోవ్ కనుక మెయింటైన్ చేయగలిగితే అదే కన్సిస్టెన్సీ ఉంటుంది. కాదు ఫస్ట్ ఇయర్లో 6.5 తెచ్చుకొని సెకండ్ ఇయర్కి వచ్చాక కొంచెం తగ్గినా, థర్డ్ ఇయర్కి వచ్చాక కొంచెం తగ్గినా, ఫైనల్ ఇయర్కి వచ్చేపాటికి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో 4.1 ఏదైతే ఉంటుందో అది కవర్ చేసేస్తుంది అనమాట. అయితే ఇంకా 50%లో ఉన్న వాళ్ళు పర్సంటేజ్ తెచ్చుకోవాలంటే 4.1 ఒకటే మార్గం. అయితే 4.1 అడ్వాన్స్ సప్లీను ఇంకేమైనా సప్లీలు ఉంటే అది మీకు వరవన్నట్టే. ఎందుకంటే వాటిల్లో మీరు పర్సంటేజు తెచ్చుకోవడం ఉంటుంది. అంతేగాని పాస్ అయిపోయి ఉంటే మాత్రం మనం చేసేదేం లేదు. ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే పర్సంటేజ్ పెరిగేటట్టు లేదని చెప్పేసి పేపర్ కష్టంగా ఉందనుకోండి, పాస్ అయితే జస్ట్ పాస్ మార్కులు వస్తాయి, సప్లీ రాసుకుంటే ఈజీగా అనుకుంటే అప్పుడు ఎక్కువ పాయింట్లు తెచ్చుకోవచ్చు, పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి డ్రాప్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరో డ్రాప్లు పెట్టట్లా, పాస్ అయితే చాలు అనుకుంటున్నారు. అయితే పాస్ అయితే చాలు అనుకుంటే ఎలా, ఫస్ట్ క్లాస్ కూడా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ మార్క్స్ వదిలేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా అయితే ఇంటర్నల్ మార్క్స్ మీ చేతిలో ఉండేవి, అవి ఎప్పుడు మళ్ళీ రాసుకోవాలి కాదు. ఒకసారి యూనివర్సిటీ రీచ్ అయితే రీచ్ అయిపోతే ఇక మార్చదు కాదు. అందుకే అవి మాత్రం వదులుకోవద్దు. మీ సార్ని బతిమాలంటే సో మీరు ఎట్లా రిక్వెస్ట్ చేసుకుంటారో తెలియదు కానీ మార్కులు మాత్రం మీ చేతిలో ఉండేటట్టు చేసుకోండి. మీ బిహేవియర్ అనాలిసిస్తో చేసుకుంటారో ఎలా చేసుకుంటారో. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఇక ఫైనల్ ఇయర్కి వచ్చాక ఇప్పుడు 4.1 అయిపోయిన వాళ్ళు కనుక పర్సంటేజ్ అంతా సప్లీలు ఉంటాయని తప్ప వేరే మార్గం అయితే 60% ఉండడానికి అయితే ఉండదండి. 50%లో ఉన్నవాళ్ళు ఒకవేళ ఫస్ట్ క్లాస్ లేకపోతే ఏం చేయాలంటే ఎంటెక్ చేసుకోవడం బెటర్ నాకు తెలిసి. ఓకేనా, థ్యాంక్స్.